కోరం బట్టి ఎంతో వందనాలు. ఎంతో మంచి ఉద్దేశంతో తండ్రి సహోదరి దెబోరా గారు ఈ జూమ్ వేదికని స్థాపించి ఉన్నారు. దాన్ని బట్టి తండ్రి అనేకులు మేలు పొందుతున్నారు. ప్రత్యేకంగా సార్వత్రిక సంఘం మేలు పొందుతున్నది. ఈ సమయంలో తండ్రి ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొనటకు వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళ సమయంలో సాయంత్రం వేళ ఆదివారం వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో ప్రకటన గ్రంథంతో కూడిన మర్మాలు మేము తెలుసుకోవాలి. ఆత్మీకంగా వాక్యపరంగా మేము ఎదగాలి అని ఎంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నించబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం ఈ వేళ ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను విప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎప్పుడులక్కనే నేను కొన్ని ప్రాముఖ్యమైన జనరల్ విషయాలు చెప్పేసి ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంకి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. 17వ అధ్యాయం వరకు మనం ఆల్రెడీ ధ్యానించి ఉన్నాము. మనం ఒకసారి ప్రశ్న వేసుకుంటే దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటి అని మనం ప్రశ్న వేసుకుంటే, వాక్యపరంగా మనం గమనిస్తే అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఆయనను ఆరాధించే పరిచర్య. వేరే పరిచర్యలు కూడా ఉన్నాయి కదా, మరి ఆరాధన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య అని దేన్ని బట్టి చెప్పగలుగుతున్నారని కూడా మనల్ని ఎవరన్నా అడగొచ్చు. సువార్త బోధించే పరిచర్య ఉంది, ప్రవచించే పరిచర్య ఉంది, స్వస్థపరిచే పరిచర్య ఉంది. మరి అన్నిటికంటే శ్రేష్టమైనది ఆయనను ఆరాధించే పరిచర్య అని మనం దేన్ని బట్టి చెప్తున్నామంటే, వేరే అన్ని పరిచర్యలు కూడా ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. పరలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందామా? ఎవరైనా రోగిలు ఉంటారా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఎవరు? అలాగే వెరీ గుడ్. అయితే అలాగే మనం పరలోకం చేరిన తర్వాత అక్కడ ఏమన్నా సువార్త బోధించే పరిచర్య అవసరం పడుతుందా? ఎవరన్నా పాపులు ఉంటారమ్మా రక్షణ పొందుటకు? అందరు కూడా పరిశుద్ధులే. అక్కడ ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే ఏ పరిచర్య అన్నా శాశ్వతమైనది అని అంటే ఆయనను ఆరాధించే పరిచర్య. దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమ్మరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. దేవుళ్ళు ఉన్న మంచి విషయాలు బట్టి, దేవుళ్ళు ఉన్న మంచి గుణముల బట్టి. ఎందుకంటే అప్పుడప్పుడు మన చుట్టూ దీవెనలు కనిపిస్తాయి, అప్పుడప్పుడు దీవెనలు కనిపించవు. కనిపించని సమయంలో దేవుని మంచితనం మారదండి. ఆయన అప్పుడు కూడా మంచివాడే. ఒక నిజమైన భక్తుడు ఆయన చుట్టూ ఏమున్నా సరే, భయంకరమైన పరిస్థితులు ఉన్నా సరే, దేవుడు మంచివాడనే సత్యంని ఆయన మర్చిపోడు. ఒక భక్తుని గురించి నేను చెప్తున్నాను. ఆ వాక్య భాగం కూడా సహోదరి జయంతితో నేను చదివిస్తాను. ఆయన ఆస్తి అన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఆయన పిల్లలు చనిపోయారు, ఆరోగ్యం క్షీణించింది. భార్య వచ్చి చెప్తున్నది, నువ్వు దేవుణ్ణి శపించి చనిపో అని చెప్తున్నది. ఎవరి గురించి మాట్లాడుతున్నానమ్మా నేను? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. గురించి. అటువంటి పరిస్థితిలో యోబు పలికిన సాక్ష్యం ఏంటి ఒకసారి మనం చూద్దామా? యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం చదవమ్మా జయంతి. 23వ అధ్యాయం 10వ వచనం యోబు గ్రంథము. అన్మ్యూట్ చేసుకోమా. యోబు గ్రంథం 23వ అధ్యాయము 10వ వచనము. నేను నడుచు మార్గంలో ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మంచివాడు. నా జీవితాల్లో శ్రమలు వచ్చినాయంటే ఆయన నా మేలు కొరకు అది అనుమతించాడు. ఎందుకంటే ఈ శ్రమల ద్వారా ప్రయాణమై నేను వెళ్ళిన తర్వాత మెరిచే బంగారం వలె నేను ఉంటాను అని అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన చుట్టూ వాతావరణం అనుకూలంగా ఉందా లేకపోతే అనుకూలంగా లేదా? మిమ్మల్ని అడుగుతున్నా ఈ మాటలు పలికినప్పుడు. ప్రతికూలమైన వాతావరణం, వ్యతిరేకమైన వాతావరణం. వ్యతిరేకమైన వాతావరణం.
మరి నేను ఇద్దరు గురించి చెప్తాను, మరి వాళ్ళ పేర్లు మీరే నాకు చెప్పాలి. సంఖ్యలతో బంధింపబడారు, కొరడా దెబ్బలు తిన్నారు, చెరలో వేయబడారు, కానీ పాటలు పాడుతున్నారు, స్తుతి పాటలు. ఎవరి గురించి చెప్తున్నానమ్మా నేను? పౌలు శీల పౌలు, పౌలు సీల. సో పౌరులు వెరీ గుడ్. సో ఎప్పుడన్నా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఏమనంటే, మన చుట్టూ వాతావరణం ఏమన్నా ఉండనియండి, దేవుని మంచితనం అయితే మారిపోదు. ఆయనలో ఉన్న మంచి గుణముల బట్టి, విషయాలు బట్టి మనం ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. అయితే దేవుల్లో ఉన్న అనేక మంచి గుణంలో ఒక మంచి గుణం ఏమనగా, ఆయన మర్మాలు బయలుపరిచే దేవుడై ఉన్నారు. అందుకే కీర్తనకారుడు ఏ ప్రార్థన చేసి లేఖనం చదువుతున్నాడమ్మా? ఆశ్చర్యమైన సంగతులు నేను చూచినట్లు నా కన్నులని తెరువు. ఎందుకంటే ఆయనకు తెలుసు, వాక్యం ఆయన అర్థం చేసుకోవాలంటే దేవుని సహాయం ఆయనకి అవసరం. అలాగే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనంలో కూడా మనం చదువుకున్నాం, మన దేవుడు మర్మాలు బయలుపరిచే దేవుడై ఉన్నారు. సో ప్రకటన గ్రంథం కూడా మనం చదివే సమయంలో ఈ సత్యంని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన దేవుడు మర్మాలు బయలుపరిచే దేవుడు, రాబోయే దినంలో ఏం జరగబోతుందో చూయించే దేవుడు. ఇది మనము ప్రతిసారి గుర్తు చేసుకుంటాము. తర్వాత పునాది వచనం ఏంటి ప్రకటన గ్రంథంది, అది కూడా నేను ఎప్పుడు మీకు గుర్తు చేస్తూ ఉంటాను. చందు బ్రదర్ కూడా మనకు వెంటనే చూపిస్తారు. 1వ అధ్యాయం 19వ వచనం ఏమనుంది? 1వ అధ్యాయం 19వ వచనం, అది మనం అర్థం చేసుకుంటే ప్రకటన గ్రంథం మనకి సులభంగా అర్థమవుతుంది. యోహాను, నువ్వు ఏమి ఇప్పటి వరకు చూసావో అది నువ్వు రాయి, ఏమి చూస్తున్నావో అది నువ్వు రాయి, ఏమి చూడబోతున్నావో అది నువ్వు రాయి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు. దీన్ని మనం ఆధారం చేసుకొని ప్రకటన గ్రంథంని కొన్ని భాగాలుగా విభాగించవచ్చు. చూడండి, చందు బ్రదర్ వెంటనే మనకు చూపిస్తున్నారు. ఏమి యోహాన్ చూశాడో ఇప్పటి వరకు అంతా కూడా 1వ అధ్యాయంలో ఉంది. అందుకు దాన్ని మనం ఏమంటాము అంటే పాస్ట్. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద రక్షణ ప్రణాళిక పూర్తి చేయుట. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నానండి. 12 మంది శిష్యుల్లో ఆల్రెడీ అప్పటి వరకు యూద అయితే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు 11 మంది ఉన్నారు. ఈ 11 మందిలో యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పలికిన 6వ మాట, సమాప్తమయ్యను అనే మాట, ఈ 11 మందిలో ఎవరు విన్నారమ్మా? ఒకడే ఒక శిష్యుడు విన్నాడు, యోహాను. యోహాన్. ఆయన శిలువ పక్కనే ఉన్నాడు. అందుకే శిలువ పక్కన ఉన్న యోహాన్కి యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన ఒక బాధ్యత ఏంటి? నా తల్లి మరియని నువ్వు చివరి గడియ వరకు చూసుకో, ఇదిగో ఇదే నీ తల్లి అని మరియ వైపు ప్రభువారు చూసి యోహాన్తో చెప్తున్నారు. అలాగే మరియ వైపు చూసి పలికిన మాటలంటే ఇదిగో నీ కుమారుడు అని అంటున్నారు. అంటే యోహాన్ ఒక్కడే ఉన్నాడు ఆ సమయంలో. సో యోహాను రక్షణ ప్రణాళిక పూర్తి అవుట చూశాడు. పెంతెకోస్తు దినం నుంచి సువార్త బోధించటము ఆయన చూశాడు. శిష్యులు నానా శ్రమలకి గురి అవటం ఆయన చూశాడు. ఇంకొకటి, ఈ మాట కూడా నేను మీతో పంచుకోవాలండి. శిష్యులు అలాగే ఆది సంఘము శ్రమలకి గురి అయింది కాబట్టి ఒక మేలు జరిగింది. ఆ మేలు ఏంటో కూడా మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపించింది ఏంటంటే, సంఘంకి మీరు సువార్త యెరూషలేములో ప్రారంభం చేసి యూదియా, గలిలయ, సమరియా భూ అంతం వరకు మీరు బోధించండి అని. అయితే ఆజ్ఞని పాటించారా ఆది సంఘం వాళ్ళు? మొదట్లో ప్రారంభంలో సంఘము యెరూషలేములో స్థాపించబడిన తర్వాత పాటించారా? పాటించలేదు. అయితే దేవుడు ఏం చేశారు ఒకసారి చూద్దామా? అపోస్తల కార్యం 8వ అధ్యాయం 4వ వచనం. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 4వ వచనం సహోదరి జయంతి చదివినిపిస్తారు. దాని వచ్చిన శ్రమల వలన జరిగిన మేలు ఏంటో మనం చూద్దాం. ఆది సంఘంకి కలిగిన శ్రమల వలన జరిగిన మేలేంటి చదవండమ్మా, అన్మ్యూట్ చేసుకోండి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 4వ వచనము. కాబట్టి చెరకుపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరియా పట్టణముల వరకును వెళ్ళి క్రీస్తుని వారికి ప్రకటించుచుండను. జన సమూహము విని ఫిలిప్పు చేసి అప్పటి వరకు సమరియా వరకు వెళ్ళి ఎవరు సువార్త బోధించలేదు. శ్రమలు వచ్చినాయి కాబట్టి చెదిరిపోయిన విశ్వాసులు ఎక్కడ వెళ్ళినా సరే
సువార్త బోధించారంట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం గుర్తు వస్తున్నది. అన్నీ సమకూడి మన మేలు కొరకే జరుగును. సో ఇదంతా కూడా యోహాన్ చూశాడు. సంఘము శ్రమల ద్వారా ప్రయాణమై వెలుట, అపోస్తులు నానా శ్రమలకి గురి అవుట, ఈయన కూడా శ్రమలకి గురి అయ్యాడు. డొమిషియన్ అనే రోమా చక్రవర్తి చేత శిక్షింపబడి ఇప్పుడు పాత్మోస్ ద్వీపంలో ఉన్నాడు. ఇదంతా కూడా మనం 1వ అధ్యాయంలో చదువుకోవచ్చు. ఇంకొక మాట, యోహాను పాత్మోస్ ద్వీపంలో ఉన్నాడు కాబట్టి, జాగ్రత్త వినండి, ఉన్నాడు కాబట్టి ఒక మేలు జరుగుతున్నది. అదే యోహాను బిజీగా ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ వెళ్తూ సువార్త బోధిస్తూ, స్థాపించిన సంఘంని బలపరుస్తూ, అద్భుతాలు చేస్తూ, సూచక క్రియలు చేస్తూ వెళ్తూ ఉంటే ప్రకటన గ్రంథంతో కూడిన దర్శనంలో దేవుడికి చూపించడానికి వీలయ్యేదా? చూడండి, లేదు పాస్టర్ గారు. వీలయ్యేది కాదు. సో మరి ఇక్కడ కూడా మనం గమనిస్తే అన్నీ సమకూడి మన మేలు కొరకే జరుగుతుందనే సత్యము మనం గ్రహిస్తున్నాం. సో జాగ్రత్తగా వినండి. యోహాను ఇప్పుడు చెరలో ఉన్నాడు. అదంతా కూడా మనం 1వ అధ్యాయంలో చదువుకోవచ్చు. 2-3 అధ్యాయాలని మనం ప్రెజెంట్ అని అంటాం. యేసుక్రీస్తు ప్రభువారు 7 సంఘాలతో పలికిన మాటలు 2000 సంవత్సరాల క్రితం. దాన్ని ప్రెజెంట్ అని ఎలాగ చెప్పగలుగుతున్నామని ఒక ప్రశ్న ఏర్పడుతుంది. అరే, 2000 సంవత్సరాల క్రితం పలికిన మాటలని మనం ప్రెజెంట్ ఈ యుగం అని ఎలాగ చెప్తున్నామని అంటే, ఆ 7 సంఘాలు ఉన్న విషయాలే, ఆ 7 సంఘాలు ఉన్న సమస్యలే ఇప్పుడు 2025లో మీరు తీసుకోండి, ఏ సంఘం అన్నా మీరు చూడండి, ఆ విషయాలే మనకు కనిపిస్తాయి, ఆ సమస్యలే మనకు కనిపిస్తాయి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ శ్రమలకి, ఆ సమస్యలకి ఆయన చూపించిన పరిష్కారం ఏంటో ఇప్పుడు కూడా మనకు వర్తిస్తుంది. సో అందుకే 2-3 అధ్యాయాలని మనము ప్రెజెంట్ అని అంటాం. 4-5 అధ్యాయాలని మనము పారెంథసిస్ ఆర్ ప్రిపరేషన్ అని అంటాం. 4-5 అధ్యాయాల్లో దేవుడు ఏం చూపిస్తున్నారు యోహాన్కి? ఆయన సింహాసనంని చూపిస్తున్నారు. సింహాసనంతో కూడిన దర్శనము యోహాన్ చూస్తున్నాడు. సింహాసనం దేనికి గుర్తు? అన్నీ దేవుని స్వాధీనంలో ఉంది అనే సత్యంకి అది గుర్తు. అయితే ఎందుకు ఆ దర్శనము ఈ సమయంలో చూపిస్తున్నాడు దేవుడు? ఎందుకంటే 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు యోహాను భయంకరమైన దర్శనంలో చూడబోతున్నాడు. ప్రత్యేకంగా 13వ అధ్యాయంతో కూడిన దర్శనం. అది ఎటువంటిది అని అంటే, దుష్టులు ఈ లోకంని పరిపాలిస్తున్నారు. 11వ అధ్యాయానికి మనం వస్తే, దుష్టులు మోషే లాంటి ప్రవక్తని, ఎలియా లాంటి ప్రవక్తలని చంపివేసేస్తున్నారు. సో ఇటువంటి దర్శనంలని ఆయన జీర్ణం చేసుకోవాలి అని అంటే, ఈ దర్శనంలో చూసి ఆయన కలవరపడకూడదంటే దేవుడు ఆ సింహాసనంతో కూడిన దర్శనం చూపిస్తున్నారు. సింహాసనం దేనికి గుర్తు అంటే, అన్ని దేవుని స్వాధీనంలో ఉంది అనే సత్యంకి అది గుర్తు. దేవుడు ఏ సత్యం నాటాలని కోరుకుంటున్నారు ఆ సింహాసనం దర్శనం చూయించి? ఏ సత్యం నాటాలని కోరుకుంటున్నారంటే, యోహాను నువ్వు దిగులు పడకు, ఇటువంటి భయంకరమైన దర్శనం చూసినప్పుడు నువ్వు దిగులు పడకు, అన్ని కూడా నా స్వాధీనంలో ఉంది అనే సత్యము నాటుటకే ఆ సింహాసనంతో కూడిన దర్శనం దేవుడు చూపిస్తున్నారు. 6వ అధ్యాయం నుంచి మనం చూసామండి, శ్రమకాలంతో కూడిన దర్శనంలో 7 ముద్రల తీర్పు గురించి మనం ధ్యానించాం, 7 బూరల తీర్పు గురించి మనం ధ్యానించాం, 7 పాతుల తీర్పు గురించి మనం ధ్యానించాం. 17వ అధ్యాయంలో ఒక వేశ్య, ఆమె ఎవరు అనేది మనం చూసాం. శ్రమకాలము ప్రారంభంలో మొదటి 3.5 సంవత్సరాల్లో క్రీస్తు విరోధి స్థాపించే ఒక అబద్ధ మతం ఆర్ ఒక మతం, ప్రపంచం అంతా కూడా ఆ మతమే పాటించండి అని చెప్తాడు. ఆ మతంని సూచించేదే ఆ వేశ్య. అంతా కూడా మనం 17వ అధ్యాయంలో మనం చూసామండి. మరి క్రీస్తు విరోధియే ఆ వేశ్యని ఎలాగ నాశనం చేసేస్తాడు అనేది కూడా మనం 17వ అధ్యాయం చివరిలో మనము చూసాం. ఇప్పుడు మనం 18వ అధ్యాయంకి మనం వెళ్దాం. 18వ అధ్యాయంతో కూడిన స్లైడ్స్ చందు బ్రదర్ మనకు చూపిస్తారు. ఇక్కడ చూడండి, కొన్ని విషయాలు నేను చూపించేసి మీతో పంచుకొని 18వ అధ్యాయంకి నేను వెళ్తాను. అ ప్యాటర్న్ ఇన్ దిస్ మోడర్న్ వరల్డ్ ఏమనంటే, ఒకలాంటి అలవాటు ఉంది ఇప్పుడు ప్రపంచంలో. ఏమనంటే, ప్రతి దేశంలో మనం గమనిస్తే ఒక పొలిటికల్ క్యాపిటల్ ఉంటుంది, ఒక కమర్షియల్ క్యాపిటల్ ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను పిక్చర్స్ కూడా మీకు చూపిస్తున్నాను. ఇండియా పొలిటికల్ క్యాపిటల్, రాజధాని అని అంటే అది న్యూఢిల్లీ. కానీ కమర్షియల్ క్యాపిటల్ ఎక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ ఉందో అది ముంబై. చూడండి, చందు బ్రదర్ కూడా చక్కగా వెంటనే కర్సర్ పెట్టి చూపిస్తున్నారు.
ఆ ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ మీద కూడా కర్సర్ పెట్టి చూపించండి చంద్ర బ్రదర్, వెంటనే చూపిస్తున్నారు చూడండి. థ్యాంక్ యూ బ్రదర్. అయితే అలాగే యుఎస్ఏలో పొలిటికల్ క్యాపిటల్ వాషింగ్టన్ లో ఉంది, కానీ కమర్షియల్ క్యాపిటల్ న్యూయార్క్ లో ఉంది. ఎందుకు? అక్కడే స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది కాబట్టి. చూడండి వెంటనే చంద్ర బ్రదర్ మనకి స్టాక్ ఎక్స్చేంజ్ మీద కూడా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. చైనాలో పొలిటికల్ క్యాపిటల్ బీజింగ్ అయి ఉన్నా సరే కమర్షియల్ క్యాపిటల్ షాంఘాయ్ అని అంటారు, ఎందుకంటే అక్కడే స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది కాబట్టి. సో ఇదే పద్ధతి మనకి ఈ 7 సంవత్సరాల శ్రమకాలంలో కూడా కనిపిస్తుంది. అది ఏంటి? క్రీస్తు విరోధి పొలిటికల్ క్యాపిటల్ రోమా పట్టణంలో ఉంటుంది, కానీ కమర్షియల్ క్యాపిటల్ ఒక బాబిలోన్ అనే ఒక చోటలో ఉంటుంది. చంద్ర బ్రదర్, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్ మనం చూద్దాము. పొలిటికల్ క్యాపిటల్ క్రీస్తు విరోధి ఇది రోమా పట్టణంలో ఉంటుంది, కానీ కమర్షియల్ క్యాపిటల్ బాబిలోన్ అనే ఒక పట్టణంలో ఉంటుంది. చూడండి, ద పొలిటికల్ క్యాపిటల్ విల్ బి ఇన్ రోమ్ అండ్ ద కమర్షియల్ క్యాపిటల్ విల్ బి ఇన్ బాబిలోన్. సో ఈ బాబిలోన్ ఏంటి అనేది మనం ఈ దినము అర్థం చేసుకుందాం. 18వ అధ్యాయంలో లో ఉన్న కొన్ని వచనాలు మనం తీసుకుందాం, దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఆ బాబిలోన్ ఏంటో, అది ఆల్రెడీ వచ్చేసిందా అనేది కూడా మనకు తెలిసిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనము నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాము. ఈ బాబిలోన్ ఏమైంది? చివరి పాతల తీర్పప్పుడు, 7వ పాతల తీర్పప్పుడు ఏమైంది? బాబిలోన్ మహాపట్టణమైన యెరూషలేం అయితే 3 భాగాలుగా విభాగించబడింది, కానీ బాబిలోన్ కంప్లీట్గా నాశనం అయిపోవటం మనము చూసాం. ఓకే, చూడండి, ఎర్త్క్వేక్ మనం మియన్మార్లో వచ్చింది. మియన్మార్లో ఎర్త్క్వేక్ వస్తే ఎంతమంది చనిపోయారండి? చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి. మయన్మార్కి పాత పేరు బర్మా. మా తాతగారు అక్కడ ఉండేవారు, మా మమ్మీ కూడా అక్కడ ఉండేవారు, తర్వాత ఇండియాకి షిఫ్ట్ అయ్యారు. ఎవరైనా గెస్ట్ చేస్తారా? మియన్మార్ ఎర్త్క్వేక్ మొన్న వచ్చింది, ఎంతమంది చనిపోయారు? వెరీ గుడ్, చాలా మంది చనిపోయారు. అంతకీ అది అన్నిటికంటే పెద్ద భూకంపం కాదు, చరిత్రలో వచ్చింది. కానీ ఈ 7వ పాతల తీర్పప్పుడు లేఖనం ఏమని ఏ మాటలు వాడి ఆ భూకంపంని వర్ణిస్తుంది? లోక చరిత్రలో ఇటువంటి భూకంపము రాలేదంట. దాంతో కూడిన వాక్య భాగము నేను మరి సహోదరి జయంతితో చదివిస్తాను. మా 16వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము చివరి 5 వచనాలు చదవమ్మా. చివరి 5 వచనాల్లో 7వ పాతల తీర్పు గురించి మనము చదువుకోవచ్చు. 16వ అధ్యాయం ప్రకటన గ్రంథము చివరి 5 వచనాలు. సహోదరి చదివి వినిపించేటప్పుడు చందు బ్రదర్ కూడా దాంతో కూడిన స్లైడ్ మనకి చూపిస్తారు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 17వ వచనం నుంచి, 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరమును గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చాను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపమును కలిగెను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు. అది అంత గొప్పది. ప్రసిద్ధమైన మహాపట్టణమును కూలిపోయెను. తన తీక్షణమైన ఉగ్రతయు మద్యము గల పాత్రను మహాబబులోనుకును ఇయ్యవలనని దానిని దేవుడు సముఖమునందు జ్ఞాపకము చేసిరి. ప్రతి ద్వీపము పారిపోయెను, పర్వతములు కనబడకపోయెను. 5 మనుగుల బరువు గల పెద్ద వడగళ్ళు ఆకాశం నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు చూడండి, చందు బ్రదర్ మనకు చూపిస్తున్నారు. అదే బ్రదర్, ఫైర్ ఎవ్రీవేర్ అదంతా కూడా చూపించండి. నేను సింపుల్ ప్రశ్న అడుగుతున్నాను, ఏమనంటే మహాభూకంపం వచ్చినప్పుడు, ఇల్లులు కూలిపోయేటప్పుడు, ఆ సమయంలో ఎంతో మంది టీవీలు చూస్తూ ఉండొచ్చు, లైట్స్ ఆన్ చేసుకొని ఉండొచ్చు, పవర్ లైవ్ వస్తుండొచ్చు ఆ గృహాల లోపల. దాని వలన షార్ట్ సర్క్యూట్ కూడా జరిగి ఫైర్ యాక్సిడెంట్స్ కూడా జరగదా అడుగుతున్నాం మిమ్మల్ని. ఎస్ ఆర్ నో? జరుగుతుంది. జరుగుతుంది. అందుకే ఇక్కడ చూడండి,
ఆ భూకంపం వచ్చినప్పుడు ఆ భూమి విభాగించబడటమే కాదు, మహాపట్టణములో ఉన్న అనేక కట్టడాలు కూలిపోవటమే కాదు, అగ్నిని కూడా మనం చూస్తున్నాం. చందు బ్రదర్, యూ క్యాన్ పాయింట్ ఎ కర్సర్ అట్ ద ఫైర్. చూడండి ఎంత చక్కగా చందు బ్రదర్ మనకు చూపిస్తున్నారు. అగ్ని కూడా మనం చూస్తున్నాం, పొగలు మనం చూస్తున్నాం. ఎందుకు? షార్ట్ సర్క్యూట్ వలన. ఆ ఇల్లు కూలిపోయే సమయంలో అక్కడ పవర్ ఆన్లో ఉండింది. కొంచెంమంది టీవీలు చూస్తున్నారు, కొంచెంమంది వాళ్ళ లైట్ బల్బ్స్ ఆన్ చేసుకున్నారు. అందుకు షార్ట్ సర్క్యూట్స్ కూడా జరుగుతున్నాయి, ఫైర్ కూడా మనకు కనిపిస్తున్నది, పొగలు కూడా మనకి కనిపిస్తున్నాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో కంప్లీట్గా ఆ బాబిలోను ఈ మహా భూకంపం వలన నశించిపోతున్నది. ఇటువంటి భూకంపము ప్రపంచ చరిత్రలో రాలేదట. అయితే రిక్టర్ స్కేల్లో మనం గమనిస్తే ఆ దినము బహుశా మనకి 10 కనిపిస్తుంది. 10 అంటే దట్ ఈస్ ద మ్యాక్సిమం ఎఫెక్ట్ ఆఫ్ ది ఎర్త్ క్వేక్. ఇప్పుడు మనం ఎలాగా థర్మోమీటర్ బాడీ టెంపరేచర్ని మనం మెషర్ చేస్తామో, ప్రతి భూకంపం సివియారిటీ ఏంటి, దాని గంభీరత ఏంటి అనేది మెషర్ చేయుటకు, కొల్చుటకు సైంటిస్ట్ వాడేది ఏంటంటే, జియాలజిస్ట్ వాడేది ఏంటంటే రిక్టర్ స్కేల్. ఆ రిక్టర్ స్కేల్లో ఆ మహాభూకంపం వచ్చినప్పుడు 10 కనిపించుంటుంది. 10 అంటే దానికంటే ఎక్కువ భయంకరమైన ఎఫెక్ట్ ఉండడానికి వీల్లేదు. సో మహాపట్టణం కంప్లీట్గా నాశనం అయిపోతున్నది. ఇప్పుడు 18వ అధ్యాయంకి మనం వచ్చి కొన్ని వచనాలు మనం చదువుకొని ఆ మహాపట్టణము ఆల్రెడీ వచ్చేసిందా అని మనము అర్థం చేసుకుందాం. ఓకే, అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్దాం. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ చందు బ్రదర్. నేను కొన్ని రైమింగ్ వర్డ్స్ వాడతాను, చివరిలో నేను అడుగుతాను, నేను వాడిన సబ్హెడింగ్స్ ఏంటో మీరు చెప్పగలగాలి. మొదటిది ఏమనంటే జియోగ్రఫికల్. ఇక్కడ చూడండి, మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక ప్రశ్న అడుగుతాను. మనం అందరూ కూడా ప్రార్థన చేయాలి, హైదరాబాద్లో ఎప్పుడు కూడా భూకంపం రాకూడదని. కానీ హైదరాబాద్లో ఒక భయంకరమైన భూకంపం వస్తే పక్కనున్న విజయవాడ ఎఫెక్ట్ అవుతుందా, దూర ప్రాంతంలో ఉన్న న్యూయార్క్ ఎఫెక్ట్ అవుతుందా అండి? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. పక్కకున్న విజయవాడనే ఎఫెక్ట్ అవుతుంది. పక్కనున్న విజయవాడనే ఎఫెక్ట్ అవుతుంది. అయితే ఈ భయంకరమైన భూకంపం వచ్చినప్పుడు బాబిలోన్ కంప్లీట్ గా నాశనం అయిపోతున్నది. యెరూషలేం 3 భాగాలుగా విభాగించబడింది అని అంటే ఈ భూకంపం వలన ఈ 2 పట్టణాలు కూడా ప్రభావితం అవుతున్నాయి. అంటే ఈ 2 పట్టణాలు పక్కన ఉన్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అందుకే ఈ సబ్హెడింగ్ నేను వాడుతున్నాను, జియోగ్రఫికల్. ఈ బాబిలోన్ ఇట్ హ్యాస్ టు బి క్లోజ్ టు ఇజ్రాయెల్. బ్రదర్ చందు, యూ కెన్ పాయింట్ ఎ కర్సర్ at that point number 1. It has to be close to Israel. ఇప్పుడు ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న పట్టణాలన్నీ కూడా ఏంటి? క్రైస్తవ పట్టణాలా లేకపోతే ఇస్లామిక్ సిటీసా? చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి. ఇస్లామిక్ సిటీ. సో 2 విషయాలు మనకు అర్థమవుతుంది ఇక్కడ. ఒకటి, ఇట్ హ్యాస్ టు బి క్లోజ్ టు ఇజ్రాయెల్. సెకండ్, ఇఫ్ ఇట్ ఈస్ క్లోజ్ టు ఇజ్రాయెల్ ఇట్ హ్యాస్ టు బి ఇస్లామిక్ సిటీ. ఎందుకంటే చుట్టుపక్కల పట్టణాలన్నీ కూడా, ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న పట్టణాలన్నీ కూడా అక్కడ ఎక్కువ వరకు ముస్లిం సహోదరులే ఉంటున్నారు. సో ఇట్ ఈస్ అ ఇస్లామిక్ సిటీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పాయింట్ నెంబర్ 2 నేనేం మెన్షన్ చేస్తున్నానంటే ఇట్ హ్యాస్ టు బి అ కోస్టల్ సిటీ. అంటే కోస్టల్ సిటీ అంటే సముద్రం పక్కనున్న పట్టణం. ఇప్పుడు మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఎప్పుడు కూడా హైదరాబాద్లన్నా వైజాగ్లన్నా ఎర్త్క్వేక్ రాకూడదు. ఆమెను చెప్పండి. ఎక్కడున్నారో ఆమెను చెప్పండి. కానీ హైదరాబాద్లో ఎర్త్క్వేక్ వస్తే షిప్ మర్చెంట్స్ అంటే పడవలు వాడి వ్యాపారం చేసేటోళ్ళు, వాళ్ళకి నష్టం కలుగుతుందండి హైదరాబాద్లో ఎర్త్క్వేక్ వస్తే? రాదు. ఎందుకంటే అది కోస్టల్ సిటీ కాదు, హైదరాబాద్ కోస్టల్ సిటీ కాదు. కానీ వైజాగ్లో వస్తే నాయకులు, షిప్ మర్చెంట్స్, ఎవరెవరు పడవలను వాడి వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి నష్టం కలుగుతుందా లేదా? నష్టమే కలుగుతుంది. సో లేఖనం ఏం సెలవిస్తున్నది? ఈ బాబిలోన్ కంప్లీట్ గా నాశనం అయిపోయిన తర్వాత ఎవరు ఎక్కువగా ఏడుస్తున్నారంట? ఈ షిప్ కెప్టెన్స్ అందరు కూడా ఏడుస్తున్నారు. చందు బ్రదర్, లెట్స్ లుక్ ఎట్ దట్ స్లైడ్ అండ్ విల్ మేక్ సిస్టర్ జయంతి టు రీడ్ దట్ స్క్రిప్చర్ పోర్షన్. అమ్మా 18వ అధ్యాయము ప్రకటన గ్రంథము
17 నుంచి 20వ వచనం చదవండి అమ్మా. 18వ అధ్యాయం 17వ వచనం నుంచి 20వ వచనం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 17వ వచనం నుంచి. ప్రతి నావికుడును ఎక్కడికైనాను సబూరు చేయు ప్రతి వాడను ఓడవారను సముద్రం మీద పనిచేయు జీవనమును చేయు వారందరూ దూరముగా నిలిచి దాని దహన భూమియును చూచి ఈ మహాపట్టణంతో సమానమైనది ఏది అని చెప్పుకొనుచు కేకలు వేసి తమ తలల మీద దుమ్ము పోసుకొని ఏడ్చుచు దుఃఖించుచు అయ్యో అయ్యా అయ్యా అని ఆ మహాపట్టణము అందులో సముద్రం మీద ఓడలు గల వారందరూ దాని అందలి అధిక వ్యాయాము చేత ధనవంతులైరి, అది ఒక్క గడియలో పాడైపోయనే అని చెప్పుకొనుచు కేకలు వేయుచుండిరి. పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తులారా, ప్రవర్తలారా, దానిని గురించి ఆనందించుడి. ఏలయనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకును ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చి ఉన్నాడు. తర్వాత చాలా అంటే ఆ ఓడలు వాడి వ్యాపారం చేసేటోళ్ళు అందరు కూడా ఏడుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఆర్థిక నష్టం కలుగుతున్నది. ఈ పట్టణం కంప్లీట్ గా నాశనము అయిపోయింది భూకంపం వలన. ఇప్పుడు ఓన్లీ ఆ పట్టణంలో ఉన్న స్కై స్క్రేపర్స్, పెద్ద పెద్ద కట్టడలే కూలిపోతాయా, లేకపోతే హార్బర్ కూడా కూలిపోయి ఉంటుందా అడుగుతున్నా మిమ్మల్ని. అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్ ఇవ్వండి. హార్బర్ కూడా కూలిపోతే, హార్బర్ కూడా కూలిపోయింది. అక్కడే అన్ని షిప్స్ వచ్చి ఆగుతాయి, అక్కడే ఎక్స్చేంజ్ ఆఫ్ గుడ్స్ జరుగుతుంది, ఆ షిప్ లో వస్తువులన్నీ కూడా లోడ్ చేస్తారు. ఇంకా వీళ్ళ వ్యాపారం అంతా కూడా దెబ్బతినిందని వాళ్ళందరూ ఏడుస్తున్నారంట. సో 2 సత్యాలు మనం గ్రహించాం. ఒకటి, అది ఇజ్రాయెల్ దేశంకి దగ్గరున్న పట్టణము, యెరూషలేంకి దగ్గరున్న పట్టణము. రెండోది, అది సముద్రం పక్కనున్న పట్టణం. ఇట్ హాస్ టు బి అ కోస్టల్ సిటీ. అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్తున్నాం. కీర్తనకారుడు చేసిన ప్రార్థన చేసుకొని మనం వెళ్తున్నాం. కీర్తనకారుడు ఏం ప్రార్థన చేశాడు? ఆశ్చర్యమైన సంగతులు నేను గ్రహించేటట్లు నా కన్నులని తెరువు. అదే అప్రోచ్ మనము వాడుతున్నాం. ఓకే, ఇప్పుడు లెట్స్ కమ్ టు ద సెకండ్ సబ్ హెడింగ్. సెకండ్ సబ్ హెడింగ్ ఏంటంటే రైమింగ్ వర్డ్ చంద్ర బ్రదర్, కమర్షియల్. జియోగ్రఫికల్ తర్వాత కమర్షియల్. అక్కడ ఎటువంటి వస్తువులు అమ్ముడుపోతున్నాయి అనేది సహోదరి 18వ అధ్యాయము 12వ వచనం నుంచి 13వ వచనం చదివి వినిపిస్తారు. ఏమేం వస్తువులు అక్కడ ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. ఇది ఈ వస్తువుల విషయంలో వరల్డ్ మార్కెట్ లీడర్ అన్నమాట ఈ పట్టణం. ఓకే, దాంట్లోనే మనకు అర్థమైపోతుంది ఇది యూరోపా ఖండంకి చెందిన పట్టణం కాదు, ఆర్ అమెరికా ఖండంకి చెందిన పట్టణం కాదు, ఆసియా ఖండంకి చెందిన పట్టణం అని మనకి తేటగా అర్థమైపోతుంది. 18వ అధ్యాయం 12వ వచనం నుంచి 13వ వచనం చదవమ్మా. 18వ అధ్యాయము 13వ వచనము. లోకంలో వర్తకులను ఆ పట్టణంను చూచి ఏడ్చుచు తమ సరుకులను అనగా బంగారమును, వెండియు, రత్నములను, ముత్యములను, సన్నపు నార బట్టలను, ఊదా రంగు బట్టలను, పట్టు బట్టలను, రక్తవర్ణపు బట్టలను మొదలైన సరుకులను, ప్రతి విధమైన డబ్బమ్రానును, ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువ గల కర్రె, ఇత్తడి, ఇనుము, చలువరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్కయు, ఓమయు, ధూపద్రవ్యములను, అత్తరును, సామ్రాయిను, ద్రాక్షరసమును, నూనెను, మెత్తని పిండియు, గోధుమలను, పశువులు, గొర్రెలను మొదలైన వాటిని, గుర్రములను, రథములను, దాసులను, మనుషుల ప్రాణములను ఇక మీదట ఎవడును కొనడు. నీ ప్రాణమునకు ఇష్టమైన. చాలమ్మా, చాలు. ఇప్పుడు చూడండి, ఈ వస్తువులు బంగారము యూరోపా ఖండంలో కూడా దొరుకుతుంది, అమెరికా ఖండంలో కూడా దొరుకుతుంది, ఇనుము అది కూడా దొరుకుతుంది. కానీ సాంబ్రాణి, నారని బట్టలు, సుగంధ ద్రవ్యములు,
చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. అక్కడ ఉన్న వస్తువులు చూడండి, ఆ లిస్ట్ చూడండి. అరే బంగారము వెండి అంటే అది అమెరికాలో కూడా దొరుకుతుంది, యూరోపా ఖండంలో కూడా దొరుకుతుంది, ఆఫ్రికా ఖండంలో కూడా దొరుకుతుంది. కానీ నారబట్టలు, ఇంకా సాంబ్రాణి, సుగంధ ద్రవ్యములు ఇది ఎక్కడ దొరుకుతాయి మా అడుగుతున్నా మిమ్మల్ని. అమెరికా మార్కెట్లో దొరుకుతుందా, యూరోప్ మార్కెట్లో దొరుకుతుందా ఇది, ఆర్ ఆసియా ఖండంకి చెందిన మార్కెట్స్లోనే దొరుకుతుందా? మీరే చెప్పండి నాకు, చెప్పాలి. ఏషియా కాంటినెంట్, కంట్రీస్ ఆఫ్ ఏషియన్ కాంటినెంట్ ఉంది ఏషియన్ కాంటినెంట్ లో ఉన్న కంట్రీస్ లోనే ఈ ఇన్సెన్స్, మిర్ర్, ఫ్రాంకిన్సెన్స్, పర్పుల్ క్లాత్ ఇవన్నీ కూడా దొరుకుతాయి. అమెరికా కాంటినెంట్ లో దొరకదు మనకి, యూరోపియన్ కాంటినెంట్ లో మనకు దొరకదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇది ఇంకొక రుజువు ఏమనంటే ఇది ఆసియా ఖండంకి చెందిన పట్టణం. సో ఇప్పటి వరకు మనం 3 చూసాం. ఒకటి ఇజ్రాయెల్ దేశంకి పక్కన ఉంది, దాన్ని బట్టే మనము గ్రహించవచ్చు ఏమనంటే ఇది ఆసియా ఖండంకి చెందిన పట్టణం అని మనం గ్రహించవచ్చు. దాన్ని ఇంకా ఏమి బలపరుస్తున్నది, మన ఆలోచనని ఇంకా బలపరిచేది, మన రుజువుని ఇంకా తేటగా కరెక్ట్ అని చెప్పుటకు కమర్షియల్ రీజన్ కూడా మనం చూసాం. ఏమనంటే ఇక్కడ అమ్ముడుపోయే వస్తువులు ఎటువంటివి, ఏ వస్తువుల్లో ఈ పట్టణం మార్కెట్ లీడర్గా ఉంది, వరల్డ్ మార్కెట్ లీడర్గా ఉంది అంటే ఆ వస్తువులు మనకి యూరోపా ఖండంలోన్నా, అమెరికా ఖండంలోన్నా, ఆస్ట్రేలియా ఖండంలోన్నా, ఆఫ్రికా ఖండంలోన్నా మనకి దొరకదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇప్పటికి మనం 3 చూసాం. ఒకటి ఇజ్రాయెల్ పక్కన ఉంది, ఇస్లామిక్ సిటీ. రెండవది సముద్రం పక్కన ఉంది, అండ్ ఇట్ ఈస్ అ వరల్డ్ మార్కెట్ లీడర్ ఇన్ సమ్ ఐటమ్స్ which are available only in the Asian market. Okay, so we'll go further on. Next press cheyandi Chandu brother. Social, it has to be a cosmopolitan Islamic city. 18వ అధ్యాయం 4వ వచనం జైన్ గారు చదివి వినిపిస్తారు. కాస్మోపాలిటన్ అంటే దాని అర్థం ఏంటి? ఓకే, నేను దాని అర్థం కూడా చెప్తాను. 18వ అధ్యాయం 4వ వచనము సహోదరి జయంతి చదివి వినిపించిన తర్వాత మరి చందు బ్రదర్ మనల్ని అందరినీ కూడా చూపిస్తారు. ఓకే, చదువమ్మా 18వ అధ్యాయం 4వ వచనం. 18వ అధ్యాయము 4వ వచనం. మరియు ఇంకొక స్వరము పరలోకం నుండి ఇలాగ చెప్పగా వింటిని, నా ప్రజలారా మీరు దానిని పాపములతో పాలివారు కాకుండానట్లును, దాని తెగుళ్లతో ఏదియు మీకు ప్రాప్తింపకున్నట్లును దానిని విడిచిరండి. దాని పాపములు హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను మీతో 6వ అధ్యాయంతో కూడిన మాటలు పంచుకునే సమయంలోనే నేను మీతో ఏం పంచుకున్నాను? ఆరోహణమైన సంఘం, ఆ ఆరోహణమైన సంఘం అయితే వెళ్ళిపోతుంది, కానీ విడవబడిన వ్యక్తుల్లో అనేకులు మారు మనసు ఈ శ్రమకాలంలో పొందుతారు. వాళ్ళు చంపబడతారు, కొంచెమంది ఇంకా శ్రమల ద్వారా ప్రయాణమై వెళ్తారు. ఇదంతా కూడా నేను మీతో పంచుకున్నాను. 6వ అధ్యాయము 5వ ముద్రల తీర్పుతో కూడిన మాటలు నేను మీతో పంచుకునేటప్పుడు. సో ఎవరెవరు మారు మనసు పొందుతున్నారో వాళ్ళు ఈ పట్టణంలో పని చేస్తున్నారు, ఆ వ్యాపారం చేస్తున్నారు. సో దేవుడు ఏమంటున్నారు? ఆ పట్టణం విడిచిపెట్టి వచ్చేయండి, నా ఉగ్రత రాబోతున్నది ఆ పట్టణం మీద, విడిచిపెట్టి వచ్చేయండి అని అంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలాగా దేవుడు లోతు కుటుంబంకి చెప్పాడు, సోదొమ గొమొర మీద నా అగ్ని వర్షం నేను కూర్చోబోతున్నాను, విడిచిపెట్టి వచ్చేయండి అని అంటున్నాడు. అయితే మనకు తెలుసు కొన్ని ఇస్లామిక్ సిటీస్ ఉంటాయి. ఆ ఇస్లామిక్ సిటీస్లో ఎక్కువ వరకు ప్రిఫరెన్స్ ముస్లిమ్స్కే ఇస్తారు. వాళ్ళే వచ్చి అక్కడ వ్యాపారం చేయొచ్చు, వారు ఉద్యోగం చేయొచ్చు. కానీ ఇది కాస్మోపాలిటన్ ఇస్లామిక్ సిటీ. కాస్మోపాలిటన్ అంటే ఏ దేశంకి చెందిన వ్యక్తి అన్నా, ఏ మతంకి చెందిన వ్యక్తి అన్నా వచ్చి అక్కడ వ్యాపారం చేయొచ్చు, ఉద్యోగం చేయొచ్చు, నివసించవచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? మనం ఏం చూసామండి? మొదటి సబ్ హెడింగ్ కింద జియోగ్రఫికల్ అంటే బికాస్ ఇట్ ఈస్ క్లోజ్ టు ఇజ్రాయెల్, ఇట్ ఈస్ అన్ ఇస్లామిక్ సిటీ అని చూసాం. ఇప్పుడు వాట్ టైప్ ఆఫ్ ఇస్లామిక్ సిటీ అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఇట్ ఈస్ అ కాస్మోపాలిటన్ ఇస్లామిక్ సిటీ. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇట్స్ అ కాస్మోపాలిటన్ అంటే
ఇక్కడ ఓన్లీ ముస్లిమ్స్కే ఉద్యోగం దొరుకుతుందని కాదు, ఓన్లీ వేరే వాళ్ళే ముస్లిమ్సే ఇక్కడ వచ్చి వ్యాపారం చేయాలని కాదు, వేరే ప్రాంతాల నుంచి వేరే మతాలకి చెందిన వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి వ్యాపారం చేయొచ్చు, ఉద్యోగాలు చేయొచ్చు, ఇంకా నివసించవచ్చు. అందుకే దేవుడు ఏమంటున్నారు, ఎవరెవరు మారుమనసు పొందారో క్రైస్తవులు ఆ సమయంలో ఆ పట్టణం విడిచిపెట్టి వచ్చేయండి, నా ఉగ్రత దాని మీద రాబోతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్తున్నాం. ఓకే, సరే, లెట్స్ గో బ్యాక్ టు దట్ స్లైడ్ చందు బ్రదర్. ఇంకొక రుజువు కూడా మనం చూద్దాం. ఇంకొక రుజువు కూడా మనము చూద్దాం. బ్రదర్ గో బ్యాక్ బ్రదర్. సోషల్ మనం చూసాం, స్పిరిచువల్ అండ్ ప్యారలల్. ఓకే, 18వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసింది ఏంటంటే, ఇట్స్ అ లిబరల్ ఇస్లామిక్ సిటీ. అంటే ఎవరన్నా వచ్చి ఎవరన్నా వ్యాపారము చేయొచ్చు. 5వ వచనము ఇంకోటిసారి చదవమ్మా. ఈ పాపము కంపు పరలోకం వరకు చేరుతున్నది అని దేవుడు అంటున్నారు. 18వ అధ్యాయం 5వ వచనం. 18వ అధ్యాయం 5వ వచనం. 18వ అధ్యాయము 5వ వచనము. దాని పాపము ఆకాశం నంటుచున్నది, దాని నేరమును దేవుడు జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. అది ఇచ్చించిన ప్రకారం దానికి ఇయ్యుడి, దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి. అది కలిపిన పాత్రలో దాని కొరకు రెండంతలు కలిపి పెట్టుడి. థ్యాంక్ యూ అమ్మా. అది దాని పాపము ఆకాశంని అంటుతున్నది. ఆ పాపం వలన వచ్చే వాసన, దుర్వాసన పరలోకం వరకు వస్తున్నది అని దేవుడు అంటున్నారు. అంటే భయంకరమైన పట్టణం. అక్కడ షేకు ఉదయం వస్తాడు, ఒక స్త్రీతో పెళ్లి చేసుకుంటాడు, దినమంతా కూడా ఉంటాడు, సాయంత్రం వేళ తలాక్ 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 అని చెప్పి వెళ్ళిపోతాడు. పెళ్లికి విలువ అనేది లేనే లేదు. అటువంటి పట్టణం. ఇంకొకటి అది ఏమనంటే మనం తెలుసుకోవాలి, ఏ పట్టణంలోన్నా వ్యాపారం సులభంగా చేసుకోవచ్చు, డబ్బులు సులభంగా సంపాదించుకోవచ్చు, ఎక్కువగా చెమటలు గార్చకుండా అని అంటే, ఆ పట్టణంలో పాపం విస్తరించుట చాలా సులభంగా ఉంటుంది. జాగ్రత్తగా వినండి. అన్నిటికంటే భయంకరమైన కారణం ఏంటి? సోదొమ గొమొర పాపంలో దిగజారిపోయింది. ఎటువంటి పాపంలో దిగజారిపోయింది సోదొమ గొమొర? దేవుడు పురుషులు స్త్రీల మధ్యన రిలేషన్షిప్ పెళ్లి ద్వారా మీరు ఏర్పరచుకోండి అని నియమించాడు. మీరు పెళ్లి చేసుకోండి, ఒకరొకరి పట్ల నమ్మకంగా ఉండండి, పిల్లలను కనండి, భయభక్తితో పెంచండి అని దేవుడు కోరుకున్నారు. పెళ్లి సమాజంకి అది ఒక మూలరాయి. పెళ్లి లేకుండా ఉంటే సమాజం కూలిపోతుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? దేవుడు అలాగా నియమించాడు. స్త్రీలు పురుషుల మధ్యన సంబంధం ఉండాలి, పవిత్రమైన పెళ్లి వాళ్ళు చేసుకోవాలి, పిల్లలను కనాలి, పిల్లల్ని భయభక్తితో పెంచాలి. కానీ సోదొమ గొమొరలో జరిగే ఆ సోదొమ గొమొరలో మనకు గమనించే పాపం ఏంటి? స్త్రీలు స్త్రీలతో శారీరక సంబంధం పెట్టుకుంటున్నారు, పురుషులు పురుషులతో భయంకరమైన శారీరక సంబంధం పెట్టుకుంటున్నారు. దీనికి కారణం ఏంటి? లేఖనం చెప్తుందా? వేరే వేరే పట్టణాల్లో ఈ పాపం మనకు కనిపించట్లేదు, కానీ అక్కడ కనిపిస్తున్నది. ఇప్పుడు నేను ఒక సింపుల్ ప్రశ్న అడుగుతాను. అబ్రహాము లోతు ఇద్దరు విడిపోయే సమయంలో, అబ్రహాము లోతు ఇద్దరు విడిపోయే సమయంలో అబ్రహాము చాలా సాత్వికుడు, లోతుకే చాయిస్ ఇస్తున్నాడు. నువ్వు ఎక్కడ ఉండాలంటే అక్కడ ఉండు, నేను ఇంకొక చోటను ఉంటా. నువ్వు ఇక్కడ ఉండాలని కోరుకుంటే నేను ఇంకొక చోటకు వెళ్తాను, నువ్వు ఇంకొక చోటకు వెళ్తే ఇక్కడ ఉంటాను. అప్పుడు సోదొమ వైపు చూసి పచ్చగుంది అని, ఈదేన్ తోట వలె ఉంది అని లోతు ఆకర్షింపబడాడు అక్కడ. సో ఆ భూమి సారంతో కూడిన భూమియా కాదా అడుగుతున్నా మిమ్మల్ని. ఎస్ ఆర్ నో? yes pastor garu. Yes. ఆ సారంతో కూడిన భూమి ఈదేన్ తోట వలె ఉందంట లోతు దృష్టిలో. బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు, పంటలు పండించవచ్చు, సుఖంతో జీవించవచ్చు. ఆ సుఖము పాపంకి దారి చేస్తుంది. ఆ సుఖం ఏం చేస్తుంది? పాపంకి దారి చేస్తుంది.
పాపంకి నడిపిస్తుంది. జాగ్రత్త వినండి, మనం లేఖనం అంతా కూడా చదివితేనే ఫుల్ లేఖనం మనకు అర్థమవుతుంది. అందుకే నేను ప్రారంభంలో, ప్రకటన గ్రంథం ప్రారంభంలోనే జిగ్సా పజిల్ యానిమేషన్ నేను చూపించాను. అంటే ఒక భాగం ప్రకటన గ్రంథంది అర్థం చేసుకోవాలంటే ఇంకొక భాగం కూడా మనము చూడాలి, ఇంకొక భాగంని కూడా మనం రెఫర్ చేయాలి. అప్పుడు ప్రకటన గ్రంథం మనకు కంప్లీట్గా అర్థమవుతుంది. సో దేవుని దృష్టిలో ఎందుకు సొదొమీయులు ఇటువంటి భయంకరమైన పాపంలో చిక్కుకున్నారు, ఆర్ ఇటువంటి భయంకరమైన పాపంలో దిగజారిపోయారు? ఏంటి అక్కడ, ఏంటి మూల కారణం? ఒకసారి చూద్దామా చందు బ్రదర్? గో బ్యాక్ టు దట్ స్లైడ్. ప్యారలల్ అనే లాస్ట్ సబ్ హెడింగ్ నేను వాడాను చూడండి, అదే స్లైడ్లో ప్యారలల్. సోదంకి ఈ పట్టణంకి ఆ పోలిక ఉంది. గో బ్యాక్ బ్రదర్, ప్రీవియస్ 16వ అధ్యాయము 49వ వచనం. ఎజెకియల్ గ్రంథం 16వ అధ్యాయము 49వ వచనం చదవండి మా జయంతి. 16వ అధ్యాయం 49వ వచనం ఎజెకియల్ గ్రంథం. ఏముంది అక్కడ? దేని వలన సోదము అలాగా దిగజారిపోయింది? ఎజెకియల్ గ్రంథం 16వ అధ్యాయం 49వ వచనం. అన్మ్యూట్ చేసుకొని చదవమ్మా జయంతి. ఎజెకియల్ గ్రంథం 16వ అధ్యాయము 49వ వచనము. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా దానికిని దాని కుమార్తెలకు కలిగిన గర్వమును, ఆహార సమృద్ధియు, నిర్వాచారమైన సుఖస్థితియు ననునదియే. అది దీనులకును దరిద్రులకు సహాయము చేయును. ఏం కనిపిస్తుంది తేటగా? సమృద్ధి, ఆహారం సమృద్ధి, ఇంకా సుఖాలవాటు. ఇప్పుడు ఏమైంది? దేవుడు పురుషుడు అలాగే స్త్రీ మధ్యన ఆకర్షణ పుట్టించాడు. పెళ్లి చేసుకోండి, శారీరక ఆనందం మీరు పొందండి, పవిత్రమైన పెళ్లి చేసుకొని పిల్లలను కనండి, ఆ పెళ్లిలో ఉన్న ఆనందము వలన నాకు మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ వీళ్ళ సుఖం ఎంత ఎక్కువగా అయిపోయిందంటే సమృద్ధి వలన, బాగా డబ్బులు సంపాదించుకుంటారు వలన ఎంత సుఖం కలిగి ఉన్నారు అని అంటే, దేవుడు అనుమతించిన ఆనందంకి బయట ఏమన్నుందా అని ఆలోచిస్తున్నారు. దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద సెక్షువల్ జాయ్ విచ్ ఇస్ దేర్ ఇన్ ద హోలీ మ్యారేజ్. పవిత్రమైన పెళ్లిలో ఆ శారీరక ఆనందం వాళ్ళని తృప్తిపరచట్లేదు. దానికంటే మించింది ఏమన్నా ఉందా అని ఎత్తుకుతున్నారు. సో దానికి కారణం ఏంటి? సుఖము, సమృద్ధి, ఆహారం విషయంలో లోటు లేకుండా ఉండటం. అదే చూశాడు కదా లోతు. ఎందుకు సోదొంకి వెళ్ళాడు? అది ఈదెన్ తోట వలె కనిపిస్తుందంట ఆయనకి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో అదే పరిస్థితులు ఈ పట్టణంలో కూడా ఉంది సుమి, ఈ బాబిలోన్లో కూడా. నేను కొన్ని వీడియోస్ చూపించబోతున్నాను ఇప్పుడు. ఓకే, నేను నెక్స్ట్ స్లైడ్ చూపించే ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఆకాశంని అందుతున్నది వీళ్ళ పాపం. ఆకాశంని అందుతున్నదనే మాట సహోదరి జయంతి కూడా చదివినిపించారు. కలిసిమెలిసి, లేఖనంలో కలిసిమెలిసి ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా చేతులు కలిపి ఒక పాపం చేస్తున్నారు ఆది కాండంలో. ఆ సంఘటన ఏంటమ్మా? టవర్ ఆఫ్ బాబిలోన్. టవర్ ఆఫ్ బాబిలోన్, కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు. బాబేల్ గోపురం, బాబేల్ గోపురం. ఆకాశం వరకు వీళ్ళ పాపం అందుచున్నది అని అన్నాడు. ఇప్పుడు ఈ పాపములన్నీ ఉన్నాయి ఈ బాబిలోన్లో. ఇంకొక పాపం కూడా మనకి తేటగా కనిపిస్తున్నది. అది ఏంటంటే, ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద కట్టడ ఆ పట్టణంలోనే ఉంది. అదే దుబాయ్ బుర్జు. ఈ బాబిలోన్ is Dubai. Hallelujah, praise the Lord. Are you all understanding? ప్రతిదీ మ్యాచ్ అవుతుంది.
ఇజ్రాయెల్ పక్కన ఉంది. ఇస్లామిక్ సిటీ, లిబరల్ ఇస్లామిక్ సిటీ. ఇట్స్ అ వరల్డ్ మార్కెట్ లీడర్. దేంట్లో? బంగారంలో, సాంబ్రాణిలో. దుబాయ్కి మించిన మార్కెట్ ఏమైనా ఉంటే నాకు చూడాలని ఉంది. లేదు ప్రపంచంలో, సాంబ్రాణి విషయంలో, బంగారం విషయంలో. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అక్కడ ఉదయము ఒక షేక్ వస్తాడు, ఒక అందమైన స్త్రీని పెళ్లి చేసుకుంటాడు, దినమంతా సుఖిస్తాడు, సాయంత్రం తలాక్ 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 అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆర్ యు అండర్స్టాండింగ్? సుఖమే సుఖం, సుఖమే సుఖం. ఇంకా బాబేల్ గోపురం లాంటి దుబాయ్ బుర్జ్ కూడా అక్కడ ఉంది. ఇజ్రాయెల్కి పక్కనున్న పట్టణం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి? సముద్రం పక్కనున్న పట్టణం దుబాయ్. ఓకే, ఇప్పుడు చందు బ్రదర్ కొన్ని వీడియోస్ మనకు చూపిస్తారు చూడండి. ఎంత సుఖ అనుభవము దుబాయ్ వాళ్ళు అనుభవిస్తున్నారో, ఎటువంటి సుఖ అనుభవంకి వాళ్ళు అలవాటు అయిపోయారో మనం చూద్దాం. ఓకే, ఎటువంటి కట్టడాలను వాళ్ళు కట్టుకుంటున్నారో మనం చూద్దాం. చందు బ్రదర్ మనకు ఒక్కొక్క వీడియో చూపిస్తారు చూడండి. చందు బ్రదర్, ఫస్ట్ వీడియో అబౌట్ ది రొటేటింగ్ టవర్స్ అది చూపించండి. ఇంజనీరింగ్ ఫీట్స్ ఆఫ్ దుబాయ్లో రొటేటింగ్ టవర్స్. ఇప్పుడు చూడండి, మనం ఏ స్కై స్క్రేపర్లో ఉన్నా సరే ఒక్క దినంలో ఒక్కసారి మనం సన్ రైజ్ చూడగలుగుతాం. ఓకే, సన్ రైజ్ అంటే సూర్యుడు ఉదయించుట మనం చూడగలుగుతాం. సన్సెట్ మనం చూడలేం. ఎట్ సైడ్ మనము ఫ్లాట్ కోరుకుంటున్నాము, ఒక టాల్ స్ట్రక్చర్లో, ఒక అపార్ట్మెంట్లో, ఏ సైడ్ మనం కోరుకుంటున్నామో అక్కడ మనం ఐదర్ సన్ రైజ్ అన్నా చూడొచ్చు, సన్సెట్ అన్నా చూడొచ్చు. కానీ దుబాయ్లో ఏం చేస్తున్నారంటే రొటేటింగ్ టవర్స్ తయారు చేస్తున్నారు. అంటే వాళ్ళ ఫ్లాట్ ఉదయము సూర్యుని వైపు ఉంటుంది, ఈస్ట్ సైడ్ ఉంటుంది, సాయంత్రం వేళ అదే ఫ్లాట్ తిరిగి వెస్ట్రన్ సైడ్ ఫేస్ అవుతుంది. అంటే సన్సెట్ కూడా చూడొచ్చు అన్నమాట. చందు బ్రదర్, క్యారీ ఆన్. చూద్దామా? ఎనీ టెక్నికల్ ప్రాబ్లం బ్రదర్? చందు బ్రదర్ మనకు చూపిస్తారు. Brother, tell me when you can see, okay? Brother, Just tell me when you can see. you can display it now. Okay. You can display it. Yeah, you can see, brother, now. You can see my screen. Now itself, you can display it. Rotating towers of Dubai. Can you see it, brother? No, I'm not able to say. మీకు కనిపిస్తుందా అండి? No, Pastor Garu, not yet. కనిపించట్లేదు. Okay. Okay. I'll just play the video. Okay. Give me a second. Yes. Yeah. Can you see it, brother? ఇది అండర్ వాటర్ విలా ఆఫ్ దుబాయ్. సముద్రం పక్కన ఉంది కాబట్టి ఇల్లులు ఎక్కడన్నా కట్టుకోవచ్చు. కానీ ఎట్లా కట్టుకుంటున్నారు అని అంటే, బెడ్రూము ఎక్కడుంది? సముద్రం లోపల ఉంది. లెగంగానే చేపలు చూడొచ్చు అంట. చూడండి, ఈచ్ విల్లా విల్ ఫీచర్ 3 floors. చందు బ్రదర్ చూపిస్తున్నారు. వన్ ఆఫ్ విచ్ ఇస్ అండర్ వాటర్. Lower levels bedroom and bathroom. Both feature an aquatic view.
ఆ ఫ్లాట్స్ పేరు సీ హార్సెస్. ఫ్లాట్ పేరు ఏంటి? సీ హార్సెస్. దుబాయ్ ఇస్ మ్యాన్ మేడ్ ఐలాండ్స్. చాలు బ్రదర్. అలాగే ఇంకొక వీడియో కూడా మనం చూద్దాం. అరే ఇల్లు ఉంటే చాలు అని అనుకునే సమయంలో, ఓకే ఇల్లు ఉంటే చాలు అని చాలా మంది అనుకునే సమయంలో ఎక్కడ ఇల్లులు కట్టుకుంటున్నారు? సముద్రం లోపల. ఎందుకంటే మామూలు ఇల్లు వాళ్ళకి తృప్తి ఇవ్వట్లేదు, సంతోషం ఇవ్వట్లేదు. బాగా డబ్బులు ఉన్నాయి కదా. మనమంతా ఒక ఏసీ రూమ్ ఉంటే చాలు అని అనుకునే సమయంలో వాళ్ళకి ఏసీ రూమ్ వలన కూడా తృప్తి కలగట్లేదు, శరీర ఇచ్చలు పూర్తి అవ్వట్లేదు. సముద్రం లోపల మాకు ఇల్లు కావాలి అని కోరుకుంటున్నారు. ఇంకొకటి చూద్దాం, రొటేటింగ్ టవర్స్. For those of us living on land, the view is a lot less fluid. What we see out our windows is what we're stuck with, unless buildings could move. Rotating towers of Dubai. Fisher, who's planning the world's first rotating skyscraper in Dubai. The Dubai Tower is the first building సర్పం అంటేనే దేవునికి నచ్చదు, పెద్ద గోపురాలంటే దేవునికి నచ్చదు. to change shape. సర్పం వలే తిరుగుతున్నది ఇది, చూడండి. These buildings designed by life, shaped by time. It's an idea that's literally revolutionary. Each apartment in the Dubai Tower rotates 360 degrees. The views change minute to minute, and the building itself will be constantly shifting its shape. It's a concept that challenges some of our basic notions of what a building looks like and what it can do. Each apartment will move independently. You can adjust the speed, you can stop, you can adjust command, just voice activated. You say faster, slower, speed 1, speed 2, stop, start, and it rotates. The floor is rotating very smoothly. You don't hear anything, you don't feel anything. To get into your apartment, you'll take an elevator in the building's stationary core and step out onto the slowly turning floor. Then imagine watching the sun rise and set from the same living room window. Program your home to rotate with the sun throughout the day or stay in the shade. Your view will always be yours to customize for a price. These apartments will cost as much as $30 million each. But on the bright side, you won't pay a penny for electricity. We decided to put wind turbines between the floors, as we have a space about 2 feet gap between one floor and another. So if I have 80-story building, I have 79 wind turbines. So it is a power station, a green power station. So I can power the entire building with this wind turbine and have some additional power to sell to the neighbors. Constructing this tower will be as unconventional as living in it. Not only will this be the world's first rotating tower, it will also be the world's first prefabricated skyscraper. Individual units will be built off-site, complete with plumbing and electrical connections, and then hung one at a time from the building's stationary central core. Water pipes inside the core will connect to pipes in the rotating apartments through detachable valves, the same way that aerial tankers refuel jets in flight. By rethinking basic assumptions, architects like David Fisher are pointing the way to whole new ways of future living. I think that these buildings make people think that everything is possible in life. Whoever had doubts has no doubts now. Thank you, Chandu brother. You can display all of us. You can display all of us. దేవునికి ఎత్తైన కట్టడాలు నచ్చవు. ఎత్తైన కట్టడ ప్లస్ సర్పం వలె దేవునికి నచ్చుతుందా? సర్పం వలె కనిపిస్తుంది. అది శరీరం చూస్తే సర్పం వలె ఉన్నది. దుబాయ్లోనే ఉంది, వేరెక్కడ లేదు ప్రపంచంలో. ఎక్కడ ఉంటే నాకు చూడాలని ఉంది. ఇంకా మనం ఏటీఎంస్కి వెళ్తాం, అవునా? ఏటీఎంస్కి వెళ్ళి కొంచెం ఏదో 500 రూపాయలు 1000 రూపాయలు తీసుకొని సంతోషంగా వస్తాం. అక్కడ ఏటీఎంస్లో గోల్డ్ దొరుకుతుందంట దుబాయ్లో. చూద్దాం ఆ వీడియో కూడా.
Chandu brother. Gold ATMs of Dubai. Gold ATMs. Venkat చూడండి. दुबई के लोगों को सोना पहनना नहीं चलाना पसंद होता है, मतलब कि यहाँ कारें भी सोने की होती हैं। Gold cars. बिल्कुल सही सुन रहे हैं, कार भी ऐसी वैसी नहीं, दुनिया की सबसे महंगी कार आपको आसानी से सड़कों पर घूमती फिरती नजर आ जाएंगी। भाई पैसा है तो फिजूल खर्च करेंगे ही ना। रही सादे जो हैं, जहाँ यहाँ एक बार सुपर कार में बैठने का सपना होता है, वहीं दुबई में एक ऐसा कार यार्ड भी है जहाँ लोग सुपर कार को यूज करके रख देते हैं। सोने का व्यापार दुबई में बहुत बड़े पैमाने पर होता है। आपको बता दें कि यहाँ सोने की लगभग 300 दुकानें हैं। इन दुकानों में हर वक्त 10 टन सोना मौजूद रहता है। सोने की बात हो रही है तो आपको एक बात जानकर हैरानी हो सकती है कि दुबई में ऐसे एटीएम भी मौजूद है जिनमें से सोना निकलता है। इसे हम गोल्ड एटीएम भी कहते हैं। ये पहली ऐसी मशीन है जिसमें से 24 कैरेट सोने के बिस्किट, सिक्के, ज्वेलरी जैसी 320 अलग अलग चीजें निकलती हैं और ग्राहक इसका प्रयोग कैश और क्रेडिट से कर सकते हैं। Thank you. Chandu brother, you can display all of us. ఒక కారు ఉంటే చాలు అని మనం సంతోషిస్తుంటాం. వాళ్ళు మామూలు కారుతో సంతోషించట్లేదు, గోల్డ్ కార్ కావాలంట. బాబోయ్ బాబోయ్, తేటగా కనిపిస్తుంది ఈ కాలంలో ఉన్న సోదం ఏంటో. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో బాబిలోన్ కూడా వచ్చేసింది. ఆర్ యు ఆల్ విత్ మీ? లెట్స్ గో టు ద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. Let's go to the next slide, Chandu brother. బాబెల్ గోపురం లక్కనే దుబాయ్ బుర్జ్ ఉంది. ఓకే చూడండి, లెఫ్ట్ సైడ్ మనకి బాబెల్ గోపురం కనిపిస్తుంటే రైట్ సైడ్ మనకి దుబాయ్ బుర్జ్ కనిపిస్తుంది. మ్యాన్స్ రెబెలియస్ నేచర్, టైమ్స్ హ్యావ్ నాట్ చేంజ్డ్. ఓకే లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ చందు బ్రదర్. చూడండి, గోల్డ్ మార్కెట్ లో దుబాయ్ కి మించిన మార్కెట్ వేరే ఏది లేదు. ఇప్పుడే మనం చూసాం, వీడియో కూడా మనము చూసాం. ఎన్ని కమర్షియల్ కాంప్లెక్సెస్ ఉన్నాయి చూడండి. ప్రపంచంలో అన్ని కమర్షియల్ కాంప్లెక్సెస్ ఎక్కడ కూడా లేదు. ఇంకా స్పైసెస్ మార్కెట్ చూడండి, సాంబ్రాణి, దూలము, మిర్, ఫ్రాంకిన్సెన్స్, బోలము అంతా కూడా ఎక్కడ మరి ఏ మార్కెట్ లో ప్రపంచంలో లేదు. లెట్స్ గో టు ద నెక్స్ట్ లైన్. ఇది ఆల్రెడీ మనం చూసాము, అండర్ వాటర్ విల్లా. ఇంకా మన స్విగ్గీ అబ్బాయి, జొమాటో అబ్బాయి బుక్ చేస్తే దేంట్లో వస్తారండి? చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. యూ కెన్ డిస్ప్లే. అడుగుతున్నా మిమ్మల్ని, మనం అప్పుడప్పుడు ఫుడ్ ఆర్డర్ ఇస్తాం కదా, స్విగ్గీ, జొమాటో, దేంట్లో వస్తారు? దేంట్లో తీసుకొని వస్తారు చెప్పండి? స్విగ్గీ అన్న, జొమాటో అబ్బాయి అన్న దేంట్లో? బైక్ లో వస్తాడు. మన జొమాటో అబ్బాయి, స్విగ్గీ అబ్బాయి బైక్ లో వస్తాడు. అక్కడ డెలివరీ బాయ్స్ దేంట్లో వెళ్తున్నారు? మెక్డొనాల్డ్స్ నుంచి. చూద్దామా? కార్లలో. మామూలు కార్ కాదు ఇది, లంబోర్గినీ కారు. Lamborghini is the new McDonald's delivery vehicle in Dubai. The cheapest Lamborghini is 1.6 crores. Normal one is 3.5 crores. బాబోయ్ బాబోయ్, దుబాయ్ మన కళ్ళ ముందు కనిపిస్తుంది బాబిలోన్. ఇంకా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అనే వరల్డ్ హెడ్ క్వార్టర్స్ ఉంది క్రికెట్ది. చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. క్రికెట్ ఎవరు కనుక్కున్నారండి చెప్పండి? ఏ దేశం ప్రజలు కనుక్కున్నారు క్రికెట్? గెస్ట్ చేయొచ్చు. ఇంగ్లాండ్. వెరీ గుడ్ చందు బ్రదర్. అయితే హెడ్ క్వార్టర్స్, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్స్ లార్డ్స్ అనే ఒక గ్రౌండ్ దగ్గర ఉండేది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉండేది? లండన్ లో లార్డ్స్ అనే గ్రౌండ్ దగ్గర ఉండేది. ఇప్పుడు ఐసీసీ, అదే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్స్ దుబాయ్కి షిఫ్ట్ చేసుకున్నారు. ఎందుకు? డబ్బులు అంతా కూడా అక్కడే ఉన్నాయి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? షేకులు స్పాన్సర్ చేస్తారు. ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అనే మాట మనం చిన్నప్పుడు విన్నాం. ఇప్పుడు ఆల్ రోడ్స్ ఆర్ లీడింగ్ టు దుబాయ్. వ్యాపారం రోడ్స్ అన్ని కూడా దుబాయే. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అయితే ఈ మాటలు నేను ఎందుకు ఇంత వివరంగా మీతో పంచుకుంటున్నాను?
మరి మీకు అదే జెర్మియా గ్రంథము 7వ అధ్యాయం 22వ వచనమే గుర్తు చేస్తున్నాను. కళ్ళు ఉన్న వాళ్ళారా కన్నులని వాడండి, చెవులు ఉన్న వాళ్ళారా చెవులని వాడండి. ఇదంతా కూడా మనకు తేటగా కనిపిస్తున్నది. ఇది మనం యేసు ఆత్మ కలిగి ఉన్నాం కాబట్టి ఇది దేన్ని సూచిస్తుందో మనకు అర్థమవుతుంది. కానీ లోకరీతి వ్యక్తికి ఇది అర్థం కాదు. ఇదంతా ఏం సూచిస్తుంది? 7 సంవత్సరాల శ్రమకాలము సమీపంగా ఉంది. అరే, బాబిలోన్ ఆల్రెడీ వచ్చేసింది. ఆ 7 సంవత్సరాల బాబిలోన్ ఆల్రెడీ వచ్చేసింది ప్రపంచంకి. ఆ బాబిలోన్ వచ్చేసింది కాబట్టే 7 సంవత్సరాల్లో జరగబోయే సంఘటనలు వీలవుతాయి. సో 7 సంవత్సరాల శ్రమకాలం మనకు సమీపంగా కనిపిస్తుంటే ఆరోహణం ఇంకా ఎంత సమీపంగా ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మరి అదే ప్రశ్న మనం వేసుకోవాలి. నేను సిద్ధంగా ఉన్నానా? వేరేళ్ళని సిద్ధపరుస్తున్నాను. ఈ రాత్రి వేళ కడబూర ప్రధాన దూత ఊదితే నేను ఎత్తబడే సంఘంలో ఉంటానా? మనం ఎత్తబడే సంఘంలో ఉంటామని చెప్పడానికి వాక్య ఆధారం ఏంటంటే, ఈ మాటలు నాకు వర్తిస్తున్నాయా లేదా అనేది నేను పరీక్షించుకోవాలి. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 31వ వచనం, ఆది సంఘ సభ్యులు ఆత్మ ఆదరణతోనూ భయభక్తితోనూ నడుచుకుండిరి అనే మాట ఉంటుంది. ఆదరణ ఎప్పుడు ఉంటుందమ్మా? పరిశుద్ధాత్మ ఆదరణ. దేవునితో మనం సరి అయిన సంబంధము కలిగి ఉంటేనే. నేను 42 సంవత్సరాలు ప్రభుత్వం నడుచుకున్నాను. ఎప్పుడన్నా ఏ విషయంలో నేను రాజీ పడితే, పవిత్రత విషయంలో రాజీ పడితే తాత్కాలికంగా ఆదరణని పోగొట్టుకున్న దినములు ఉన్నాయి. ఆదరణ ఉండదు. ఇది నా అనుభవమే కాదు, మీ అందరి అనుభవం. ఉదాహరణకు నేను చెప్తున్నాను, మీరు ఆ బుక్ దొరికితే మీరు చదవండి. ఐ డేర్ టు కాల్ హిమ్ ఫాదర్ అనే ఒక ఐశ్వర్యవంతురాలు, పాకిస్తాన్కి చెందిన ఒక ఐశ్వర్యవంతురాలు బిల్కీ షేక్ రాసిన పుస్తకం. ఆమె డిప్రెషన్లో ఉండింది ముస్లింగా ఉన్నప్పుడు. అప్పుడు ఆమె ఒక హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఒక క్రిస్టియన్ నర్స్ చెప్పింది, అమ్మా నీకు డిప్రెషన్ కలిగింది ఎందుకంటే మీ భర్త విడాకులు ఇచ్చి వెళ్ళిపోయాడు. మేము మందులు ఇస్తున్నాం, అది తాత్కాలికమైన రిలీఫే మీకు ఇస్తుంది. యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తే దేవాది దేవుడిని మనము తండ్రి అని పిలవచ్చు అని చెప్పింది. ఐ డేర్ టు కాల్ హిమ్ ఫాదర్. అవి చూడండి, చందు బ్రదర్ కూడా వెంటనే మనకి ఆ పిక్చర్ చూపిస్తున్నారు చూడండి. ఆ బుక్ పుస్తకం కవర్ ఎలాగుంటుందో. I have read that book, Pastor గారు. You read it? Yes, Pastor. అయితే ఆమె ఒక సంఘటన పంచుకుంటున్నది. అది నా జీవితంలో ఎన్నోసార్లు జరిగింది, మీ జీవితంలో కూడా జరుగుంటుంది. ఆమె ఒకరెవరో రిలేటివ్స్ చనిపోతే, వాళ్ళు ముస్లిమ్స్, వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఈమెకి 3ంటికి టీ తాగటం అలవాటు. ఎందుకంటే ఆమె రాజభవనం లాంటి ఇంట్లో ఉంటుంది. వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు 3 o'clock ఆమెకి టీ ఇస్తారు. ఎవరింటికి ఈమె వెళ్ళిందో వాళ్ళకి తెలియదు ఈమె అలవాటు 3ంటికి టీ తాగటం ఉంది అని. సో 3ంటికి కొట్టుకుంటున్నాను ఆమెకి టీ తాగాలని. అయితే ఆమె రాస్తుంది ఆమె బయోగ్రఫీలో, ఐ స్పోక్ అ వైట్ లై, ఏదో ఒక సాకు చెప్పి పక్కనున్న హోటల్కి వెళ్ళి టీ తాగేసి వచ్చాను. పరిశుద్ధాత్మ ఆదరణ తాత్కాలికంగా పోగొట్టుకున్నాను. ఐ స్పోక్ అ వైట్ లై అంటే, ఆ వైట్ లై అంటే దానివల్ల ఎవరికి నష్టం కలగట్లేదు. బ్లాక్ లై అంటే ఆ లై వల్ల ఎవరికో నష్టం కలుగుతున్నది. కానీ దేవుడు ఆమెకు ఒక పాఠం నేర్పించాడు. నువ్వు ఏ అబద్ధం అన్నా మాట్లాడొద్దు, వైట్ లై అన్నా మాట్లాడొద్దు, బ్లాక్ లై అన్నా మాట్లాడొద్దు. ఆమె దేవునితో వాదించడం స్టార్ట్ చేసింది. ప్రభు, ఇది వైట్ లైయే కదా, నీకు కోపం వచ్చేసిందా నా మీద అంటే, ఆ దేవుడు అన్నాడమ్మా, వైట్ లై అన్నా బ్లాక్ లై అన్నా లై ఇస్ అ లై అమ్మా. ఆమె రాస్తుంది పుస్తకంలో, ఐ లాస్ ద కంఫర్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దాని తర్వాత ప్రభు తప్పైపోయింది, ఇంకొకసారి నేను ఏ అబద్ధం కూడా మాట్లాడాను, వైట్ లై మాట్లాడాను, బ్లాక్ లై మాట్లాడాను అనగానే మరి ఆ ఆదరణ తిరిగి వస్తున్నది ఆమె హృదయం లోపల. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 42 సంవత్సరాలు నేను కూడా ప్రభుత్వం నడుచుకున్నాను. ఎక్కడన్నా ఏ విషయంలో రాజీ పడి ఉంటే తాత్కాలికంగా ఆదరణని పోగొట్టుకున్న దినములు ఉన్నాయి. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, అపోస్తల కార్యం 9వ అధ్యాయం 31వ వచనం చదవమ్మా జయంతి, దీంతో మనం ముగిద్దాము. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 31వ వచనం. ఆది సంఘ సభ్యులు ఎలాగ నడుచుకున్నారంట ప్రభువారి పట్ల?
అపోస్తుల కార్యం 9వ అధ్యాయము 31వ వచనం. కావున యూదియా, గలిలయ, సమరయ దేశముల అంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగి ఉండను, మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. భయభక్తి, ఆదరణ. ఆదరణ, భయభక్తి. ఆ భయభక్తి ఏం చేస్తున్నది? శరీదారులో నడుచుకుంటుటకు వాళ్ళని ప్రోత్సహిస్తున్నది. వాళ్ళు శరీదారులో నడుచుకుంటున్నారు కాబట్టి ఆ పరిశుద్ధాత్మ ఆదరణ 24 గంటలు వాళ్ళ హృదయంలో ఉంది. ఆదరణ రుజువుపరుస్తున్నది, నాకు నా దేవుని మధ్యన సంబంధము సరిగా ఉంది అని. సో ఈ రాత్రి వేళ కడబూర ఊదినా సరే ప్రధాన దూత చేత మనం ఎత్తబడే సంఘంలో ఉంటామా లేదా అనేది మనము ఈ వాక్య భాగంని మనము తీసుకొని మన క్రైస్తవ జీవితాన్ని పోల్చుకోవాలి. Am I walking in the comfort of the Holy Spirit and in the fear of the Lord? Are you with me? అప్పుడు మనం ఎత్తబడే సంఘంలో ఉంటాం. ఆల్రెడీ బాబిలోన్ కూడా వచ్చేసింది, తేటగా మనకు అనిపిస్తుంది కళ్ళ ముందు. అందుకే దలాల్ స్ట్రీట్ అనే ఒక మ్యాగజైన్ ఉండేది. అంటే దలాల్ స్ట్రీట్ అనే మ్యాగజైన్ అది అన్ని స్టాక్ మార్కెట్స్ గురించి ఎప్పుడు వర్ణిస్తూ ఉంటుంది అన్నమాట. ఎన్నో సంవత్సరాల క్రితం అది నేను చదివాను. దాంట్లో ఏమని ఉంది తెలుసా? If stock markets collapse in Mumbai, Shanghai and Dubai, then it is bye-bye అని రాశాడు. అంటే bye-bye to the world economy. ఆర్థిక పరిస్థితి కూలిపోతుందంట ప్రపంచంలో. ఈ 3 స్టాక్ ఎక్స్చేంజెస్ కొలాప్స్ అవుతాయి. ఇఫ్ స్టాక్ ఎక్స్చేంజెస్ కొలాప్స్ ఇన్ ముంబై, షాంఘాయ్ అండ్ దుబాయ్, దెన్ ఇట్ ఈస్ bye-bye. అంటే దుబాయ్కి అంత ప్రాముఖ్యమైన చోట ఉంది. బాబిలోన్ కూడా వచ్చేసింది. నేను సిద్ధంగా ఉన్నానా? వేరే వాళ్ళని సిద్ధపరుస్తున్నానా? మన బాధ్యత ఏంటి? ఈ రుజువులన్నీ కూడా తీసుకొని ఎవరు ఇంకా మారు మనసు పొందలేదో మన స్నేహితులు, మన మిత్రులు ప్రేమపూర్వకంగా వాళ్ళతో కూర్చొని బైబిల్ పక్కన పెట్టుకొని, ఈ రుజువులు పక్కన పెట్టుకొని చూడండి బైబిల్లో ఎలాగ రాయబడి ఉందో అదంతా కూడా జరుగుతుంది. మీరు చూడండి, నేనేదో అబద్ధం మాట్లాడట్లేదు అని ఈ రుజువులు చూయించి ఎవరిని మనం ప్రేమిస్తున్నామో, ఎవరు ఇంకా మారు మనసు పొందలేదో మన బంధువులు, మన మిత్రులు, మన స్నేహితులు వాళ్ళకి చూయించాలి, ప్రేమపూర్వకంగా చూయించాలి. చూయించి ఇప్పుడన్నా మారు మనసు పొందండి, మీరు ఎత్తబడే సంఘంలో ఉండాలి. ఎందుకంటే 7 సంవత్సరాల శ్రమకాలం సమీపంగా ఉంది. 7 సంవత్సరాల శ్రమకాలంతో కూడిన సంఘటనలు మేము తేటగా చూస్తున్నాం. కోవిడ్-19 ప్రపంచము భరించలేకపోయింది. 7 సంవత్సరాల శ్రమకాలం అంటే చిన్న నరకం ఈ లోకంలో. కోవిడ్-19 ఊపేసింది ప్రపంచంని. 7 సంవత్సరాల శ్రమకాలము అది చిన్న నరకం. మనం ఎవరిని ప్రేమిస్తున్నామో, నిజంగా ప్రేమిస్తున్నామో వాళ్ళు ఆ నరకం అనుభవించకూడదని మన కోరిక అయి ఉండాలి. ఈ రుజువులు చూయించి మారు మనసు పొందండి అని మనం ప్రేమపూర్వకంగా చెప్పాలి. సో యాజ్ క్రిస్టియన్స్, ఆర్ వి అలర్ట్ అండ్ ఆర్ వి అలర్టింగ్ అదర్స్? మనం సిద్ధంగా ఉన్నామా? వేరే వాళ్ళని సిద్ధపరుస్తున్నామా? అది మన బాధ్యత. ఎందుకు? ప్రకటన గ్రంథం మనం ధ్యానించాలి. మనమైతే ఉండంగా ఆరోహణమై వెళ్ళిపోతాం. ఎందుకు ఇంత తేటగా, ఇంత వివరంగా మనం ధ్యానిస్తున్నాం? 2 కారణాలు. ఆర్ వి అలర్ట్? ఆర్ వి అలర్టింగ్ అదర్స్? ఇఫ్ దిస్ బైబిల్ స్టడీ ఈస్ ఇన్స్పైరింగ్ us to alert others, then the purpose behind this Bible study is achieved. దేని బట్టి ఈ బైబిల్ స్టడీ ప్రారంభమైందో ఆ గురి మనం ఎప్పుడు సాధిస్తున్నాము అని మనం చెప్పొచ్చు అని అంటే మనం వేరేళ్ళని సిద్ధపరిచినప్పుడు, వాళ్ళని అలర్ట్ చేసినప్పుడు. సపోజ్ వాళ్ళు మారు మనసు పొందకుండా ఉంటే 7 సంవత్సరాల శ్రమకాలంలో మనం చెప్పిందంతా కూడా వాళ్ళు చూసినప్పుడు అనేకులు మారు మనసు పొందుతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇదంతా కూడా నేను 5వ ముద్రల తీర్పుతో కూడిన విషయాలు మీతో పంచుకున్నప్పుడు ఆల్రెడీ మీతో పంచుకున్నాను. అరే విజయ్ బ్రదర్ ఏం చెప్పారు, సురేష్ గారు పాస్టర్ గారు ఏం చెప్పారు, సహోదరి జయంతి ఏం చెప్పిందో అదే జరుగుతుంది కదా అని మన మాటలు ఎవరు ఇప్పుడు విని మారు మనసు పొందలేదో వాళ్ళు అది జ్ఞాపకం చేసుకొని అప్పుడన్నా మారు మనసు పొందుతారు. పరలోకంలో మనకు కనిపిస్తారు. చివరి గడియలో సాంసోన్ మారు మనసు పొందితే పరలోకంకి చేరలేదా? చేరాడు. చివరి గడియలో నేరస్తుడు శిలువ మీద పక్కనున్న నేరస్తుడు మారు మనసు పొందితే పరలోకం చేరలేదా? చేరాడు. అలాగే నోవా స్నేహితులు, బంధువులు, మిత్రులు ఎవరు నోవా మాటలు వినలేదో కానీ చనిపోయే ముందు మారు మనసు పొందారో, నేను ఇదంతా కూడా
ఆ 7వ అధ్యాయంతో కూడిన విషయాలు మీతో పంచుకున్నాను. 7వ అధ్యాయంతో కూడిన రహస్యాలు ఏంటో అనేది మీతో పంచుకున్నాను. నోవా ఓడకి రాని వాళ్ళు, ఓడ లోపల రాని వాళ్ళు, కానీ వరదలు వచ్చినప్పుడు వాళ్ళు చనిపోయే ముందు మారుమనసు పొందారు. వాళ్ళు పరలోకంలో ఉన్నారు. అది ఆల్ విత్ మీ. సో అప్పుడన్నా వాళ్ళు మారుమనసు పొందుతారు. శ్రమకాలంలోనే మారుమనసు పొందుతారు. నరకంగా అయితే వెళ్ళరు, పరలోకం చేరుతారు. అది ఆల్ విత్ మీ. ఇక్కడ నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి ఫ్లోర్ మరి సిస్టర్ దెబోరా గారి కన్నా, రాజ్ కుమార్ గారి కన్నా నేను అప్పచెప్తాను. 18వ అధ్యాయం కూడా మనం ముగించాము. చూడండి, ప్రకటన గ్రంథము ప్రయాణం మనం ప్రారంభం చేశాము ఆల్మోస్ట్ 1 సంవత్సరం క్రితము. ఎన్నో మైల్ రాయిలు దాటి 18వ అధ్యాయం వరకు మనం వచ్చేసాము. ఇంకా 19, 20, 21, 24, 22 4 అధ్యాయాలే ఉన్నాయి. దాని తర్వాత మీరు ఎక్కడన్నా వెళ్ళి నేను వాడే స్లైడ్స్ని వాడి మీరు ప్రకటన గ్రంథము బోధించవచ్చు, ఉపదేశించవచ్చు. ఓకే, దాని గురించి రాజ్ కుమార్ బ్రదర్ కూడా చక్కని టెంప్లెట్స్ అన్ని కూడా ప్రింట్అవుట్ తీస్తున్నారు. స్లైడ్స్ కూడా దాంతో స్టేపుల్ చేస్తున్నారు. సో అది అందరికీ కూడా హార్డ్ కాపీస్ కూడా మీ అడ్రస్ ఇస్తే రాజ్ కుమార్ గారు దానికి మీ ఇంటికి పంపించేస్తారు. చిన్న ప్రార్థన చేస్తున్నారు. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో తండ్రి సహోదరి దెబోరా ఎంతో దూరదర్శనంతో ఈ వేదిక స్థాపించటమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నది. సహోదరిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఈ వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మీ మీద ఉన్న ప్రేమ బట్టి మేము వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలని మంచి ఉద్దేశంలతో వాళ్ళు ఈ జూమ్ మీటింగ్లో పాల్గొన్నారు. అందరినీ కూడా తండ్రి, ప్రతి వ్యక్తిని, నాకు 8 మంది కనిపిస్తున్నారు, అందరినీ కూడా మీరు దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు, తృప్తిపరుస్తున్నారని మేము నమ్ముచున్నాం. ఏమేం పాఠాలు మీరు ఈరోజు మాకు నేర్పించారు. ఆర్బీ అలర్టింగ్ అదర్స్. మేము సిద్ధంగా ఉన్నామా, వేరే వాళ్ళని సిద్ధపరుస్తున్నామా అనే విషయం బట్టి ఏమేం పాఠాలు మీరు మాకు నేర్పించారో మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలుపరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ వినపంలో మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.